జరిగింది? అసలు ఎవరు ఈ రవికుమార్? ఇలాంటి అవకాశం గతంలో జరిగిందా? ఇలాంటి ఆ అవకతవకలు అంటే ఏమంటారు మనోహర్ గారు? నమో వెంకటేశ, హరే కృష్ణ అండి. ఈ చర్చ లేవనెత్తినటువంటి సివిఆర్ ఛానల్ వారికి అభినందనలతో ఇప్పుడు ఓకేనా ఏమండి? ఇప్పుడు ఓకే, రైట్ రైట్. అయితే ఈ చర్చ లేవనెత్తిన సివిఆర్ ఛానల్ వారికి అభినందనలతో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇలాంటివి జరగడానికి కారణం భక్తి లేకపోవడం, ధర్మనిష్ట లేకపోవడం. అటువంటి వాళ్ళు చాలామంది క్రింద స్థాయిలో ఉంటే మనం అర్థం చేసుకోవచ్చు. పై స్థాయి వాళ్ళు అనబడే వాళ్ళు, చైర్మన్ స్థాయికి వెళ్ళిన వాళ్ళల్లో అటువంటి వాళ్ళు, అది కాకుండా వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి లేని వాళ్ళు అక్కడ ఉండడం ఇన్ని కారణాలు, ఇన్ని అవకతవకలకి కారణం. కాబట్టి ప్రధానమైనది స్వామివారి పట్ల భక్తి ఉండడం. ఆ భక్తి ఉన్న వాళ్ళే అక్కడ పదవి అనకూడదు, ఈ పాలక మండలి అనే పదం కూడా తీసి సేవా మండలి అనే పదం పెట్టాలి. సేవకులు వాళ్ళు అనే విషయం వాళ్ళు గుర్తించాలి. అలాగే వాళ్ళకి భక్తితో పాటు భయం కూడా ఉండాలి. స్వామివారి సొమ్ము తింటే అవి ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో మనకి రామాయణ ఇతర గ్రంథాల్లో ఉంది. కాబట్టి భక్తి లేనివాడు, భయం లేనివాడు తిరుమల తిరుపతి దేవస్థానం లేదా ఇంకొక దేవస్థానంలో పదవుల్ని వాళ్ళు ఆ పొజిషన్లోకి వస్తే ఇలాంటి పాపకృత్యాలు చేస్తారు. కాబట్టి రవికుమార్ అనేవాడు వీళ్ళకి ఎవరెవరికో బినామీ అయి ఉంటాడు. అసలు వేరు కదండి. ఆవు చేలో వేస్తే మీకు తెలుసు కదండి సామెత. కాబట్టి వాళ్ళు భగవంతుడి పట్ల ఎటువంటి భక్తి లేనటువంటి వాళ్ళు అన్నాళ్ళు అక్కడ ఉన్నారు. కాబట్టి మనం దీనికి ఆశ్చర్యపోవాల్సిన విషయం అయితే కాదు. మనకు బయటపడింది ఇది, ఇంకా బయటపడవలసిన ఇంకెన్ని ఉన్నాయో. ఒకటి రాధా మనోహర్ గారు ఇక్కడ సార్, దొంగలు దాతలు అవుతారా? అంటే దీని తెలివితేటలు దీన్ని తెలివితేటలు అంటారు కదండి. ఇవి తెలివితేటలు అంటే వాళ్ళని వాళ్ళు దొంగే అయ్యుండి దాతలాగా ఫోజు కొట్టడం. అంటే వీళ్ళకి ఎటువంటి ధర్మనిష్ట, నీతి, భీతి ఎటువంటి లేనటువంటి వాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తారు. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. భగవంతుడి సొమ్ము ఒక్క పైసా తిన్నా వాడు వచ్చే జన్మలో కుక్కై పుడతాడు. అది రామాయణ ఉత్తరకాండలో ఉంది, మనకు ఉదాహరణ ఉంది. నేను మీకు గుర్తుండి ఉండవచ్చు, మరి ఆ ఛానల్ నాకు గుర్తులేదు, కానీ ఒక 3-4 ఏళ్ల క్రితం స్వామివారి సొమ్ములు నిరర్ధకాస్తును అమ్మివేస్తాం అంటూ ఒక విషయం వచ్చింది, గుర్తుందా? ఆ టైంలో ఈ కార్యక్రమంలో పైన పాల్గొన్న పెద్దలు కూడా అది గ్రహించి ఉంటారో, గుర్తు ఉండి ఉంటుంది. జడ్జి రామకృష్ణ గారు, శాంతారాం గారు, వారికి కూడా అది గుర్తుండే ఉంటుంది. అయితే ఏదో వచ్చింది రైట్. అయితే ఆ సమయంలో ఆ నిరర్ధకాస్తులు అని డిసైడ్ చేయడానికి మీరెవరు అని మేము అడగడం జరిగింది. అలా అడిగినప్పుడు ఒక చర్చ జరిగింది, తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టాం. అందులో ఈ రామాయణ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. స్వామివారి సొమ్ము తింటే మాత్రం సర్వనాశనం అయిపోతారు, కుక్కే పుడతారు అనే విషయం. మనకు శాస్త్రం పట్ల విశ్వాసం లేకుండా, దైవం పట్ల విశ్వాసం లేకుండా, భక్తి లేకుండా, నీతి లేకుండా అక్కడ ఎవరూ ఉండకూడదు. అందుకని మేము ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. కేవలం తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, మొన్న దుర్గగుడి విషయంలో కూడా ఆవిడెవరో పార్వతి అంట, ఆవిడ భర్త ముస్లిం అంట. అలాంటి వాళ్ళకి ఎవరెవరికో ఇలాంటి పొరపాట్లు జరగకూడదండి. అలాగే ఇవాళ ఏదో న్యూస్ చూశాను ఫేస్బుక్లో, వేరే దేవస్థానం ఎక్కడో ఆవిడని రిజెక్ట్ చేస్తే నేను తక్కువ కులంగా ఆవిడ రిజెక్ట్ చేశారని ఏదో గొడవ పెట్టుకుంది ఆవిడ.
ఆ ఈవో చెప్పారు అది విషయం కాదు, ఆవిడ క్రిస్టియను, అందువల్ల రిజెక్ట్ చేశాడు. కాబట్టి ఇలాంటి లొసుగును ఉన్న వాళ్ళు ముసుగులు వేసుకొస్తున్నారు. కాబట్టి వీళ్ళందరితో ప్రమాణం చేయించాలి, ఒక నియమం ఉండాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే వాళ్ళు, ఏ దేవస్థానంలో పనిచేసే వాళ్ళన్నా ఒక ప్రమాణం చేసిన తర్వాతే వాళ్ళు ఉద్యోగంలో తీసుకోవాలి. నేను దీనికి లోబడి ఉంటాను, స్వామివారి పట్ల నాకు విశ్వాసం ఉంది అనే విషయాన్ని వాళ్ళు ప్రమాణం చేయించాలి. ప్రతివాడు ఖచ్చితంగా బొట్టు పెట్టుకునే వాడు డ్యూటీ చేయాలి. వాడి ముఖాన తిలకం ఉండాలి, తిలకం ఉంటేనే వాడికి డోరు తీయాలి, లేకపోతే వాడి ఉద్యోగమే లేదు. కాబట్టి ఇలాంటి గట్టిగా ఉండేటువంటి వాళ్ళు ఉంటేనే ధర్మము దేవాలయాలు నిలబడతాయండి. మేము కాశీలో కార్తీక సోమవారం శివుడి సన్నిధిలో ఉన్నాం, లోపల ఉన్నాం, కారిడార్ లోపల. ఇక్కడ సామవేదం షణ్ముఖ శర్మ గారి ఉపన్యాసం జరుగుతుంటే వదిలి వచ్చి మీతో మాట్లాడుతున్నాం, ఎందుకంటే ధర్మానికి సంబంధించిన విషయం ఇది. కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి ఈ ప్రభుత్వం వారు ఇటువంటివి జరగకుండా ఉండడానికి ఏం చర్యలు తీసుకోవాలో తీసుకోవాలి. అలాగే కోర్టు చాలా గట్టిగా హితవు చెప్పడం జరిగింది, విన్నాం మనం. కాబట్టి కోర్టు చేత కూడా చెప్పించుకోకుండా ఈ దొంగల్ని పట్టి వారికి తగిన శిక్ష వేసి తగినటువంటి పని చేయాలండి. స్వామివారి సొమ్ము ఏ పార్టీ వాడు తిన్నా, ఏ కులం వాడు తిన్నా, ఏ ప్రాంతం వాడు తిన్నా, ఏ భాష వాడు తిన్నా వాడు అధోగతి. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఈ భూమి మీద మనం కొంతకాలమే ఉంటాం, కాబట్టి మనం సక్రమంగా ప్రవర్తిద్దాం, సక్రమంగా జీవిద్దాం, భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుదాం. చెప్పండి సార్. అన్యమతాలకు కేరా పట్రస్ గా మారింది తిరుమల తిరుపతి దేవస్థానం గత 5 సంవత్సరాల్లో. అంటే మనం చాలా మందిని చూశాము. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ అన్యమతలకు స్థానం లేదు అనేది చాలా మందిని ఎన్నికకి పంపించినటువంటి పరిస్థితి ఒకసారి మనం గమనించాలి. అంటే లాస్ట్ కు ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం కాకుండా ఒక మతపరమైనటువంటి కేంద్రంగా తీర్చిదిద్దడానికి వీళ్ళు ప్రయత్నాలు చేశారు అనుకోవచ్చా? ఎందుకు అనుకోకూడదు? 20 ఏళ్ల నుంచి చూడండి, 20 ఏళ్ల నుంచి చూడండి, వాళ్ళు హిందువులు కాదు, వాళ్ళు పరిపాలన చేశారు. హిందువులు కాని వాళ్ళు 10-11 ఏళ్ళు పరిపాలన చేశారు. ఎక్కడెక్కడ నాకు ఫోన్లు వచ్చినాయి, రాయలసీమలో అనంతపురం జిల్లా నుంచి, కడప జిల్లా నుంచి. గురుగారు మా ఊళ్ళో అసలు ఒక్క గొర్రె క్రైస్తవుడు లేకపోయినా కూడా మా ఊళ్ళో 2-3 చర్చిలు కట్టించారు ఆ 2004 ఆ మధ్యకాలంలో. ఎందువల్ల అంటే వాళ్ళకి కావాల్సింది మీరు గమనించండి ఒకసారి, నా మాటలు అబద్ధం కాదు, మీరు ఒకసారి గమనించండి. ఏమిటంటే కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మీరు గమనించండి. ఈ సౌత్ ఇండియాలో ఇప్పుడు ఉండే 5 రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, ఏమేం జరగబోతుంది, మన దేశం ఈ విపత్కర పరిస్థితికి వెళ్లకుండా కాపాడుకోవాల్సిన మనం స్టెప్ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే మొన్న మధ్య తెలంగాణలో కులగణన అని ఒకటి నిర్వహిస్తే అందులో ఒక్క క్రైస్తవుడు లేడు. మరి ఒక్క క్రైస్తవుడు లేకుండా ఇన్ని చర్చలు ఎందుకు అంటే మనం అర్థం చేసుకోవాలి. ఈ నీతి లేనటువంటి జాతి పెరుగుతుంది. వాడి పేరు రాంబాబు, వాడి పేరు నారాయణ, వాడి పేరు వెంకటేశ్వర్లు, ఉద్యోగం తిరుమలలో, వాడు వెళ్ళేది చర్చికి. కాబట్టి ఇక్కడ అవర్ ప్రయారిటీ నాట్ రిలీజియాసిటీ, అవర్ ప్రయారిటీ మొరాలిటీ. ఈ మొరాలిటీ లేని వాళ్ళు పెరిగినప్పుడు ఏమవుతుందంటే, కేకే మహమ్మద్ ఆర్కియాలజిస్ట్ గొప్ప మాట చెప్పారు. అంటిల్ హిందూస్ ఆర్ మెజారిటీ ఓన్లీ దేర్ విల్ బి సెక్యులరిజం, దేర్ విల్ బి కాన్స్టిట్యూషన్. మనకు రాజ్యాంగం ఉండాలన్నా సెక్యులరిజం ఉండాలని హిందువులు ఉన్నంతసేపే ఉంటుంది. ఒక్కసారి హిందువులు మైనారిటీ అయిన తర్వాత ఇలాంటివి ఏమీ ఉండవు. కాబట్టి అన్ని మతాలు సమానం అనే దరిద్రులు ఎవరైనా ఉంటే ఓసారి ఆలోచించుకోండి. దరిద్రులు అంటే తిట్టు కాదండి, జ్ఞానం లేకపోవడము. జ్ఞానం లేని దరిద్రుల వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది. మనం గతంలో ఒక హింస అనుభవించి దేశం ముక్కలయ్యి హిందువులు కోట్ల మంది చంపబడ్డారు, దేవాలయాలు ఆక్రమించబడ్డాయి. ఇప్పుడు కాశీలో ఉన్నాం, అది జ్ఞానవాపి మసీద్ అని పిలుస్తారు. కింద చూడండి, దేవాలయము కట్టడము శిల్పాలు ఉంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితి పునరావృత్తి కాకూడదంటే ఖచ్చితంగా ప్రతి దేవాలయంలో హిందువులు మాత్రమే ఉద్యోగం చేయాలి.
నీతి లేనటువంటి జాతి వాళ్ళకి అక్కడ ఇవ్వకూడదు. వాళ్ళకి కావాలంటే వాళ్ళకి కావాల్సిన కూడు కదా, ఆ కూడు దొరికే ప్లేసులు చాలా ఉన్నాయి, ఇంకో చోట పెట్టండి. సెక్యులరిజం అనే దరిద్రం దేవాలయాల దగ్గరికి తీసుకురావద్దండి. సార్ కొద్దిగా మీరు ఒక్క 10 నిమిషాలు హోల్డ్ ఉండండి సార్. ఒక్కసారి జడ్జి గారితో మాట్లాడదాం. థ్యాంక్ యూ. తప్పనిసరిగా థ్యాంక్ యూ. ఆ కుర్చీ ఎదురు